హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈరోజు మీ అందరికీ దుబాయ్లో ఒక సూపర్ మార్కెట్ చూపిస్తాను. ఇక్కడే మా అపార్ట్మెంట్కి చాలా దగ్గరలో ఉంది ఈ సూపర్ మార్కెట్. దుబాయ్లో వీధులు చూసారా ఎంత విశాలంగా ఉన్నాయో. పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే డే టు డే అని ఒక షాప్ ఉంది. చాలా పెద్ద షాపు, లోపట 3 స్టేర్స్ షాప్ అనమాట. లోపట అంతా కూడా 3 అంతస్తులు. అయితే దుబాయ్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ అవి చేస్తూ ఉంటారు. బాగుంటాయి అన్ని ఐటమ్స్ కూడా. ఈ ఏరియా వచ్చి బర్దుబాయ్లో షరాఫ్ డీజీ మెట్రో స్టేషన్ ఏరియా. అగో మీకు కనిపిస్తుంది కదా డూములాగా, అది మెట్రో స్టేషను. అది యాక్చువల్గా అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట మెట్రో స్టేషను. ఇక్కడ మనం సిగ్నల్స్ అవి క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఫాలో అవుతూ ఉండాలి. రెడ్ సిగ్నల్ పడినప్పుడు మనం మూవ్ అవ్వకూడదు, రోడ్డు క్రాస్ చేయకూడదు. చాలా ఫాస్ట్గా వెహికల్స్ అవి వస్తుంటాయి, యాక్సిడెంట్స్ అవి ప్రమాదం ఉంటుంది. అలాగే వెహికల్ రావట్లేదని రెడ్ సిగ్నల్లో మనం క్రాస్ చేస్తే ఇక్కడ సిఐడీలు పోలీసులు తిరుగుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఫైన్ కూడా వేసేస్తారు మనకి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో మనం మార్కెట్ దగ్గరికి వచ్చేసాము. ఇదే సూపర్ మార్కెట్ ఏరియా. సూపర్ మార్కెట్ ఏరియాలోనే చిన్న పార్కులా ఉంది. ఇక్కడ టీ స్టాల్ కూడా ఉంది. చాలామంది పబ్లిక్ ఇక్కడ టీ అవి తాగుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ టీ కూడా, 1 dirham టీ అనమాట. అయితే మనం సూపర్ మార్కెట్ లోపలికి వచ్చాము. చూడండి, ఇక్కడ లేడీస్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. రోల్డ్ గోల్డ్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, అలాగే జెంట్స్ కూడా సరదాగా వేసుకోవడానికి చిన్న చిన్న చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. పూసల దండలు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏం కాదు, 10-20 dirhamsలో దొరికేస్తాయి ఇవన్నీ కూడా ఇక్కడ. చూడడానికి సేమ్ గోల్డ్ లాగే ఉంది కదా. ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లేడీస్కి బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. బాగున్నాయి చిన్న చిన్న బ్యాగ్స్. 20 to 50 dirham మధ్యలో ఉన్నాయి బ్యాగ్స్ కూడా, బాగున్నాయి. హైపర్ మార్కెట్ నుంచి లోపలికి వచ్చాము. ఇదంతా కూడా సూపర్ మార్కెట్ ఏరియాయే, పైన కింద కూడా ఉంటుంది అన్నమాట. చూడండి, రకరకాల షాప్స్ అవి ఉన్నాయి ఇక్కడే. ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి చూడండి. అబ్బో, బాదం పాలు అండి, పాప్కార్న్, బాదం పాలు, ఇంకా రకరకాల ఐటమ్స్ అవి ఉన్నాయి ఇక్కడ, ఫుడ్ ఐటమ్స్. అలాగే ఇక్కడ మొబైల్ షాప్స్, రకరకాల వాచెస్, పెర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు సూపర్ మార్కెట్ లోపలికి వెళ్తున్నాము ఎక్సిలేటర్ ద్వారా. కిందంతా కూడా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, మిక్చర్లు, చెకోడీలు, జంతికలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. బెడ్షీట్స్ అమ్ముతున్నారు. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి కింద. ఇక్కడ ఆఫర్స్ అవి ఉంటే ఇక్కడ ఇలా డిస్ప్లే చేస్తారు. ఇవేవో ఆఫర్లు ఉన్నాయంట. ఎలక్ట్రికల్ కుక్కర్స్ అవి ఉంటాయి కదా, అవి నెక్స్ట్ ప్యాన్ అవి ఉంటాయి కదా, కుకింగ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఆఫర్లు ఉంటే అలాగే మనకి బయట డిస్ప్లే చేస్తారు. ఇవన్నీ కౌంటర్స్.
ఇక్కడ ఏ టు జెడ్ అన్ని గ్రాసరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. లిటిల్ హార్ట్స్ బిస్కెట్లు అండి. ఒకప్పుడు మన ఇండియాలో లిటిల్ హార్ట్స్ అంటే చాలా క్రేజీగా ఉండేది జనాలకి. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి పెద్దగా తెలీదు. చాక్లెట్లు, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ ఫిష్ కూడా అమ్ముతారు. ఫిష్, మటను, చికెను ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇవన్నీ కూడా సముద్రంలో పట్టుకొని తీసుకొచ్చిన ఫ్రెష్ ఫిష్లు అనమాట ఇవి. ఫ్రోజన్ ఫిష్ కూడా దొరుకుతుంది. అయితే సముద్రంలో ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి ఫిష్ ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. రకరకాల చేపలు అవన్నీ ఉన్నాయి చూసారా. ఈ పక్కనే ఇక్కడ బాక్స్లో చూడండి, ఇవి ఫ్రోజన్ చికెన్స్ ఫిష్ అన్నమాట. మనం రోవు అంటాం కదా, అదే బొచ్చు అంటాం కదా, అలా ఆ చేప అనమాట అది. ఇవన్నీ కూడా ఇండియా నుంచి వస్తాయి, ఈ ఫ్రోజన్ ఫిష్ అవిని. ఇంకా బేకరీ ప్రొడక్ట్స్, రకరకాల ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అంతా కూడా తిండి ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడా బేకరీ ఐటమ్స్. ఇవి చాలా బాగుంటాయి. ఇవి బేకరీ ప్రొడక్ట్స్ కూడా దుబాయ్లో చాలా బాగుంటాయి. ఈ క్రోసెంట్ అంటారు వీటిని. దీంట్లో చాక్లెట్, నెక్స్ట్ జాతరు, రకరకాల ఇవి ఉంటాయి. ఈ చాక్లెట్ కూడా ఉంటుంది, ఈ మధ్యలో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇవి చూసారు కదా, కప్ కేకులు అంటాం కదా మనం, అవి. ఇంకా ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. మ్యాంగోస్ అన్నీ ఏ టు జెడ్ దొరుకుతాయి. మొత్తం ప్రపంచ నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. అలాగే ఇక్కడ గ్రీన్ లీవ్స్ కూడా ఉన్నాయి. మొత్తం తోటకూర, ఆకుకూరలన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా చూసారా, ఇక్కడ రకరకాల స్వీట్ మిలను, రాకు మిలను, వాటర్ మిలను ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. పుచ్చకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, రకరకాల ఫ్రూట్స్. కొన్ని ఫ్రూట్స్ పేర్లు కూడా తెలియదు మనకి. ఇక్కడ ఫ్రెష్ జ్యూస్ కూడా అమ్ముతారు. అలాగే ఇంకా చూసారా, పైనాపిల్. ఆ పక్కన ఏంటనుకుంటున్నారు, కోకోనట్ అనమాట, కొబ్బరి బొండాలు. థాయిలాండ్ నుంచి అలాగే వస్తాయి ప్యాక్ తోటి. అరటిపళ్ళు. ఇక్కడ ఇవన్నీ కూడా కూరగాయలు అన్నమాట. బంగాళదుంపలు, రకరకాల కూరగాయలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆనియన్స్, ఉల్లిపాయలు, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కూరగాయలు ఇవన్నీ కూడా. ఈ సాంబార్ కాయలు అంటారు వీటిని. మా తమిళనాడు వాళ్ళు ఎక్కువ వాడతారు, కేరళ వాళ్ళును, మనం కూడా వాడతాం. చాలా బాగుంటాయి ఇవి. గుమ్మడికాయలు, ఆనపకాయలు, బూడిద గుమ్మడికాయలు కూడా ఎక్కువ ఇక్కడ తింటారు. అంటే బూడిద గుమ్మడికాయలతోటి మజ్జిగ చారు అవి చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూసారా, తందూరి చికెన్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. గ్రిల్ చికెన్ అనమాట. ఒక చికెన్ వచ్చి 9 dirhams ఆఫర్ ఉంటుంది. సాటర్డే, సండే అయితే ఆఫర్లో ఉంటాయి. అలాగే ఇక్కడ బిర్యానీ అవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా పేస్ట్రీస్ అయితే మాత్రం ఇంకా సూపరు. రకరకాల చెప్పాను కదా, బేకరీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఇక్కడ. కేక్స్, మళ్ళీ రకరకాల ఫుడ్ ఐటమ్స్, అప్పడాలు.
బ్రెడ్ ప్రొడక్ట్స్ అనమాట. బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువగానే ఉన్నాయి. చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈ బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఇదేంటో తెలుసా? వేరుశనగకాయ ఉండలు, వేరుశనగ ఉండలు అనమాట. కానీ చాలా మంచిది. అవి బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి చాలా మంచిది. చాక్లెట్లు చూడండి ఇక్కడ. ఇవన్నీ మసాలాలు, బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ ఫ్రైడే, సాటర్డే, సండేలో ఆఫర్స్ అవి పెడుతూ ఉంటారు ఇక్కడ. మామూలు ప్రైస్ కన్నా కొద్దిగా తక్కువగా మనకి దొరుకుతాయి. రకరకాల స్టాల్స్ అవి ఉన్నాయి ఇక్కడ. అంటే వేరే వేరే కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుని డిస్ప్లే చేసి మనకి సేల్స్ గర్ల్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు అదే మనకి సేల్ చేస్తూ ఉంటారు, ప్రోడక్ట్ గురించి చెప్తూ ఉంటారు. ఈ పెర్ఫ్యూమ్స్ చూసారా? సెంటు బుడ్డి, రకరకాల పెర్ఫ్యూమ్స్. పౌడర్లు, స్నోలు, అత్తర్లు, బాడీ స్ప్రేస్ అన్నమాట ఇవి. డియోడ్రెంట్స్, ఇంకా అన్నీ షాంపూలు అన్నీ దొరుకుతాయి. ఆల్ ఇన్ వన్ షాప్ అన్నమాట. అయితే చాలా నీట్గా, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ షాప్స్ అవి కూడా. ఈరోజు రేపు మన ఇండియాలో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగోండి వచ్చిన స్టీల్ సామాన్లు, ఇంకా అదే వంట సామాన్లు, గిన్నెలు ఇవన్నీ, టీ కెటిల్స్, ఇంకా రకరకాల వంట సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. స్పూన్లు, గరిటెలు, ప్లేట్లు, తెప్పేళాలు అన్నీ, ఇంకా బాణాలీలు, మూకుళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. రూమ్ క్లీన్ చేసుకోవడానికి మోపులు, అలాగే బ్రష్లు కూడా దొరుకుతాయి. చార్కోల్ కూడా దొరుకుతుంది. స్ప్రైట్లో ఇది కొత్తది వచ్చినట్టుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంది, బాగున్నట్టుంది. టేస్ట్ కూడా బాగుంది అన్నారు. నేను తాగలేదు. మీరు ఎప్పుడైనా తాగితే కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇంకా బట్టలు ఆరేసుకునే స్టాండ్స్, రకరకాల జ్యూసులు అవి ఉన్నాయి ఇక్కడ. టెట్రా ప్యాక్ మిల్క్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. పాలు, మజ్జిగ ఇంకా అన్నీ కూడా దొరుకుతున్నాయి. ఆల్ ఇన్ వన్ షాప్ అన్నమాట. చూశారు కదా? పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయి, గేమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. మార్కెట్ చూశారు కదా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగున్నా బాగోకపోయినా పర్వాలేదు, కామెంట్ చేయండి. షాప్లో నుండి బయటికి రాగానే పైకి వచ్చేసాము మేము, ఎలివేటర్ నుంచి పైకి వచ్చేసాము. చూడండి పైన కూడా ఇంకా షాప్స్ అవి ఉన్నాయి. పైనుంచి సూపర్ మార్కెట్ కిందకి చూస్తే ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ రకరకాల షాప్స్ అవి ఉన్నాయి. కళ్ళజోళ్ళు, వాచీలు అవన్నీ కూడా. ఈ పక్కన గోల్డ్ షాప్ కూడా ఉంది.
దాంట్లో లక్కీ డ్రా తగిలితే ఈ కారు ఇచ్చేస్తారంటుండోయ్. బాగుంది కదా కారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.